శుక్రవారం జుమ్మా శుభాలు గురించి తెలుసుకుందాం. 1. అల్లాహ్ ఇలా అన్నాడు, ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ఖురాన్ సూరా జుమా 62 ఆయత్ నంబర్ 9. అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, రోజువారీ 5 పూటల నమాజులు మరియు ఒక జుమా నుంచి మరో జుమా మధ్యలో జరిగే చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతాయి, పెద్ద పాపాలకు కాదు. ముస్లిం 233. 2. శుక్రవారం నాడు ఫజర్ నమాజ్ సామూహికంగా చదవడం అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనది. ఇబ్న్ ఉమర్ రజల్లాహున్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, శుక్రవారం రోజు ఫజర్ నమాజ్ సామూహికంగా చదవడం అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనది. సహీహుల్ జామీ 1119. శుక్రవారం రోజు ఫజర్ నమాజ్లోని విశిష్టత ఏమిటంటే, మొదటి రకాతులో సూరా సజ్దా, రెండవ రకాతులో సూరా ఇన్సాన్ చదవడం సున్నత్. అబూ హురైరా రజల్లాహున్హు ఉల్లేఖించారు, శుక్రవారం రోజు ఫజర్ నమాజులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి రకాతులో సూరా సజ్దా మరియు రెండవ రకాతులో సూరా ఇన్సాన్ చదివేవారు. ముస్లిం 880. అల్ హాఫిజ్ ఇబ్న్ హజర్ ఇలా అన్నారు, ఈ 2 సూరాలు చదవడానికి కారణం, ఈ సూరాలలో శుక్రవారం రోజున జరిగే ఆదం అలైహిస్సలాం సృష్టి మరియు అంతిమ దినం గురించి ప్రస్తావించబడింది. 3. శుక్రవారం రోజు అంటే పగలు, రాత్రి చనిపోయిన వ్యక్తిని అల్లాహ్ సమాధిలో అడగబడే ప్రశ్నల నుండి రక్షిస్తాడు. అబ్దల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజల్లాహున్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, శుక్రవారం రోజు పగలు లేదా రాత్రి చనిపోయిన ప్రతి ముస్లింను అల్లాహ్ సమాధిలో అడగబడే ప్రశ్నల నుండి రక్షిస్తాడు. అత్-తిర్మిజీ 1074. 4. శుక్రవారం నాటి ఓ సమయంలో దుఆ నిరాకరించబడదు. అబూ హురైరా రజల్లాహున్హు ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, శుక్రవారం రోజు ఓ సమయం ఉంది, అందులో నమాజ్ చదివాక ముస్లిం చేసే దుఆ అల్లాహ్ యందు ఆమోదం పొందుతుంది. దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయం ఎంత చిన్నగా ఉంటుందో తమ చేతితో చూపించారు. సహీహ్ ముస్లిం 852. 5. పాపాల పరిహారం అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, రోజువారీ 5 పూటల నమాజులు మరియు ఒక జుమా నుంచి మరో జుమా వీటి మధ్యలో జరిగే చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతాయి, పెద్ద పాపాలకు కాదు. అల్ తహార 342. అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, శుక్రవారం రోజు దైవదూతలు మస్జిద్లోని అన్ని ద్వారాలలో నిలబడి ఎవరు ముందు మస్జిద్కు వచ్చారో వ్రాసుకుంటారు. ఇమాం మెంబర్, మస్జిద్లో నమాజ్ చదివించే అతను, కూర్చున్నాక వారు కూడా పుస్తకాలను మూసేసి లోపల వచ్చి కూర్చొని ఖుత్బా ప్రసంగం వింటారు. జుమా నమాజుకై మస్జిద్కు మొదట వచ్చినవాడు ఒంటెను బలి ఇచ్చినట్లు, ఆ తరువాత క్రమంలో వచ్చేవారు అవును బలి ఇచ్చినట్లు, మేకను బలి ఇచ్చినట్లు, కోడిని బలి ఇచ్చినట్లు, ఆఖరిలో గుడ్డును సమర్పించినట్లు. సహీ అల్ బుఖారీ అల్ జుమా 1416. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే శుక్రవారం నాడు లైంగిక సంపర్కం చేసి భార్యను ఘుసల్ చేయించి తాను కూడా ఘుసల్ చేస్తాడో, ఆ తరువాత తొందరగా మస్జిద్కు కాలినడకన వెళ్లి ఇమాం దగ్గరగా కూర్చుని ఎలాంటి శబ్దం చేయకుండా ఖుత్బా ప్రసంగం వింటాడో అతనికి అతడు వేసే ప్రతి అడుగుపై 1 సంవత్సరం పాటు ఉపవాసాలు ఉండి రాత్రి పూట నమాజ్ చేసినంత ప్రతిఫలం దొరుకుతుంది. అబూ దావూద్ 345. 6. పోయిన శుక్రవారం మరియు ఈ శుక్రవారం మధ్యలో జరిగిన తప్పులకు పరిహారం. అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఘుసల్ చేసి జుమా నమాజ్ కోసం వెళ్లి పూర్తి ధ్యానంతో ఖుత్బా విని ఇమాంతో పాటు నమాజ్ చదువుతాడో, ఆ జుమాతో పాటు వచ్చే జుమా ఇంకా 3 రోజులు ఎక్కువ వరకు అతని పాపాలు మన్నించబడతాయి. ముస్లిం 857. మస్జిద్కు వేసే ప్రతి అడుగు ద్వారా మానవునికి 1 సంవత్సరం పాటు ఉపవాసాలుండి రాత్రిపూట నమాజ్ చేసినంత ప్రతిఫలం లభిస్తుంది. 7. జుమా ప్రసంగం పూర్తి ధ్యానంతో వింటేనే జుమా నమాజ్ ప్రతిఫలం లభిస్తుంది. అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఇమాం జుమా ప్రసంగం ఇస్తున్నప్పుడు ఎవరైనా ఇతరులతో ధ్యానంతో వినండి అని అన్నా పనిలేని సంభాషణ చేసినట్లే. ముస్లిం 851. 8. జుమా ఖుత్బాను ధ్యానంగా విన్నవానికి 2 ప్రతిఫలాలు ఉంటాయి.
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజల్లాహున్హు ఉల్లేఖించారు. ఎవరైతే ఇమాంను చూడగలిగే, వినగలిగే చోటు నుండి జుమా ఖుత్బా ధ్యానంగా వింటూ ఎలాంటి పనిలేని సంభాషణ చేయరో వారికి 2 ప్రతిఫలాలు ఉంటాయి. ఎవరైతే ఇమాంకు దూరంగా కూర్చొని ప్రసంగం వినపడకున్నా ఎలాంటి మాట మాట్లాడకుండా ధ్యానంగా వింటారో వారికి 1 వంతు ప్రతిఫలం లభిస్తుంది. ఎవరైతే ఇమాంను చూడగలిగే, వినగలిగే చోటులో కూర్చొని ప్రసంగం ధ్యానంగా వినకుండా పనికి మాలిన మాటల్లో, చేతల్లో ఉంటారో వారు పాపానికి ఒడిగట్టిన వారు అవుతారు. అబూ దావూద్ 1051. జుమా రోజు సూర కహఫ్ చదివితే వచ్చే జుమా వరకు అతని కొరకు ఒక ప్రత్యేక వెలుగు ఉంటుంది. 10. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారని ఔస్ ఇబ్న్ ఔస్ రజల్లాహున్హు ఉల్లేఖించారు. అన్ని రోజుల్లో శుక్రవారం చాలా మంచిది. ఆ రోజు ఆదం అలైహిస్సలాం సృష్టించబడ్డారు. ఆ రోజే ఆయన మరణించారు. ఆ రోజే సూర్, గాలి వాద్యము ఓదబడుతుంది మరియు సృష్టితాలన్నీ మూర్ఛపోతాయి. కావున నాపై ఎక్కువగా దరూద్ పంపండి. మీ దరూద్ నాకు చూపించబడుతుంది. ఓ దైవప్రవక్త, మీరు మట్టిగా మారిపోయిన తరువాత మీకు మా దరూద్ ఎలా చూపించబడుతుంది అని సహచరులు అడిగారు. అప్పుడు దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దైవప్రవక్తల శరీరాలను నష్టపరచకూడదని అల్లాహ్ భూమిని ఆదేశించాడు. అబూ దావూద్ 1047. కాబట్టి సోదరులారా, ఎన్నో శుభాలు ఉన్న శుక్రవారం జుమ్మా నమాజును ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకండి. రసూలల్లాహ్.